ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నటువంటి పరిపాలన దుష్పరిపాలన అధ్యక్ష. అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎక్కడ గత దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేయబడినటువంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే విద్యా విధానం నిర్లక్ష్యం చేయబడితే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నాడు నేడు కార్యక్రమం మీద అన్ని వసతులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా స్కూల్స్ ఏర్పాటు చేసి స్కూళ్లు బ్రహ్మాండంగా డెవలప్ చేయడం దుష్పరిపాలన అధ్యక్ష. నాడు నేడు కింద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నిర్లక్ష్యం చేయబడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి కొత్త మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం దుష్పరిపాలన అధ్యక్ష. ఈ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామీణ మహాత్మా గాంధీ కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి పేదవాడి ఇంటికే పరిపాలన అందించి విధంగా సచివాలయ వ్యవస్థ రైతుల చెందకే విత్తనం కాడ నుంచి పంట అమ్ముకునే వరకు కూడా ఒక మంచి పరిపాలన అందించి రైతుకు అండగా ఉంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన అందిస్తే అది దుష్పరిపాలన అధ్యక్ష.